హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో మనము కామన్గా ఎనిమల్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూసాం. ఓన్లీ 2 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇన్బ్రీడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇంకా క్లాసెస్ ఎవరైనా వినకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేస్తే కనుక మీకు క్లాసెస్ వస్తాయి. ఒక వీడియో కింద మరొక వీడియో లింక్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇన్బ్రీడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. ఓకేనా, ఎవరైతే టీచర్ లెక్చరర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది, అకాడమిక్గా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రాసింగ్ బిట్వీన్ యానిమల్స్ ఆఫ్ సేమ్ బ్రీడ్ మధ్య క్రాసింగ్ అనేది జరిగితే, సేమ్ జాతుల మధ్య క్రాసింగ్ అనేది, మ్యాటింగ్ అనేది జరిగితే, సంపర్కం అనేది జరిగితే దానిని ఏమంటున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఇన్బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్, ఇంటర్ స్పెసిఫిక్ బ్రీడింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. మనం సేమ్ జాతుల మధ్య క్రాసింగ్ జరిగితే వాటి మధ్యనే జరిగితే దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటారు. వాటితో కాకుండా కొంచెం దూరం సంబంధం గల వాటితో జరిగితే అవుట్ బ్రీడింగ్ అంటారు. ఓకే, క్రాస్ బ్రీడింగ్ అనేది వేరు మళ్ళీ. ఓకే, అది ఆల్రెడీ మనం క్లాసెస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌ అండ్ ఇండియన్ బుల్ అనేసి మనము ఇన్బ్రీడింగ్లో చెప్తున్నప్పుడు ఇండియన్ కౌ సైంటిఫిక్ నేమ్, ఇండియన్ బుల్ సైంటిఫిక్ నేమ్ రెండు చూసాము. ఇండియన్ కౌ సైంటిఫిక్ నేమ్ ఏమో బాస్ ఇండికస్, ఇండియన్ బుల్ సైంటిఫిక్ నేమ్ ఏమో బిబాలిస్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఇండియన్ కౌ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి: బిబాలిస్, ఓవిరిస్, బాస్ ఇండికస్, కాప్రా. ఇండియన్ కవ్ అంటే బాస్ ఇండికస్, ఇండియన్ బుల్ అంటే బిబాలిస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫికేషన్ అండ్ మ్యాటింగ్ ఆఫ్ సుపీరియర్ మేల్స్ అండ్ సుపీరియర్ ఫీమేల్స్ ఆఫ్ ది సేమ్ బ్రీడ్ ఈజ్ ద మెయిన్ స్ట్రాటజీ ఫర్. అంటే ఇక్కడ సేమ్ బ్రీడ్లో ఉన్నటువంటి సుపీరియర్ మేల్స్ని అండ్ సేమ్ బ్రీడ్ మధ్య మ్యాటింగ్ జరిగితేనే దాన్ని మనము ఇన్బ్రీడింగ్ అంటున్నాం, అంతేగా. సో ఈ సేమ్ బ్రీడ్ మధ్య మ్యాటింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ జరుగుతున్నప్పుడు సుపీరియర్ మేల్స్ అండ్ సుపీరియర్ ఫీమేల్స్ మధ్య జరుగుతుంది కదా, వాటిని ఐడెంటిఫై చేసి వాటి మధ్య మ్యాటింగ్ అనేది జరిపిస్తాం కదా, దాని యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సేమ్ బ్రీడ్ అని ఇన్బ్రీడింగ్ అని అడగకుండా ఇంత పెద్దగా ఇచ్చారనమాట. ఓకే, అదే డైరెక్ట్గా ఇన్బ్రీడింగ్ మెయిన్ స్ట్రాటజీ ఏంటన్నా కూడా సేమ్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఇన్బ్రీడింగ్ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటండి? బ్రీడ్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, హోమోజైగోసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ సుపీరియర్ జీన్స్ని, మేలు రకమైనటువంటి జీన్స్ని పోగు చేస్తుంది, అండ్ అన్నెసెసరీగా ఉన్నటువంటి జీన్స్ని, అన్వాంటెడ్ జీన్స్ని డిలీట్ చేస్తుంది అనమాట. సో ఇవి మూడు కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆల్ ద ఎబోవ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ ఇలా అడగకుండా ఇన్బ్రీడింగ్ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటి అన్నా కూడా ఇవన్నీ వస్తాయి. ఏంటి? బ్రీడ్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతుంది, హోమోజైగోసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ సుపీరియర్ జీన్స్ని అక్యుములేట్ చేస్తూ, అంటే పోగు చేస్తూ, అన్నెసెసరీగా అన్వాంటెడ్గా ఉన్నటువంటి జీన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాటింగ్ బిట్వీన్ ది మేల్ పేరెంట్ విత్ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ఫీమేల్ పేరెంట్ విత్ మేల్ ఆఫ్ స్ప్రింగ్. ఇక్కడ మనం ఇన్బ్రీడింగ్లో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏంటంటే అవి క్లోజ్ బ్రీడింగ్ అండ్ లైన్ బ్రీడింగ్ అనేసి 2 టైప్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. లైన్ బ్రీడింగ్కి ఇంకొక పేరు వచ్చేసి కజిన్ బ్రీడింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇక్కడ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్కి మేల్ పేరెంట్ని ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్తో కానీ, లేకపోతే ఫీమేల్ పేరెంట్ని మేల్ ఆఫ్ స్ప్రింగ్తో కానీ మ్యాటింగ్ అనేది జరిపితే, అంటే మగ జనక జీవిని ఆడ సంతత జీవితోనూ, ఆడజనక జీవిని మగ సంతత జీవితోనూ మ్యాటింగ్ అనేది జరిపితే దాన్ని ఏమంటున్నారు? లైన్ బ్రీడింగ్ అంటున్నారా, కజిన్ బ్రీడింగ్ అంటున్నారా, క్లోజ్ బ్రీడింగ్ అంటున్నారా అని అడుగుతున్నారు. లైన్ బ్రీడింగ్ అన్నా, కజిన్ బ్రీడింగ్ అన్నా ఒకటే, కజిన్ మ్యాటింగ్ అన్నా ఒకటే. సో దీనికి ఆన్సర్ ఏంటి? క్లోజ్ బ్రీడింగ్. అవుట్ క్రాసింగ్ అనేది ఇందులోది కాదు, అవుట్ బ్రీడింగ్లోది. ఓకే, ఆన్సర్ వచ్చేసి క్లోజ్ బ్రీడింగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్బ్రీడింగ్ లీడ్స్ టు, ఇన్బ్రీడింగ్ అనేది దేనికి దారి తీస్తుంది? హోమోజైగోసిటీకా, హెట్రోజైగోసిటీకా, డిప్రెషన్కా, హైబ్రిడైజేషన్కా? దేనికి దారి తీస్తుంది? కరెక్ట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ హోమోజైగోసిటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఛానల్ బ్యాక్లోకి వెళ్ళి వీడియోస్ని వాచ్ చేయండి, క్లాసెస్ వినండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బఫెల్లో. ఇందాకే చెప్పాము, ఇండియన్ కౌకి ఇండియన్ బఫెల్లోకి సైంటిఫిక్ నేమ్స్ చెప్పున్నాం మనము క్లాస్లో. ఇండియన్ కౌ అంటేనేమో బాస్ ఇండికస్ అని చెప్పేసి, ఇండియన్ బఫెల్లో అంటేనేమో బిబాలిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అనేసి చెప్పాము. ఓకే, బాస్ ఇండికస్ ఏమో కవ్వు, బిబాలిస్ ఏమో బఫెల్లో. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోజ్ బ్రీడింగ్ అండ్ లైన్ బ్రీడింగ్.
లైన్ బ్రీడింగ్కి ఇంకొక పేరు కజిన్ మ్యాటింగ్. ఓకే, ఇవి రెండు కూడా ఎందులోని రకాలు, ఇందాకే చెప్పాను, ఇవి రెండు కూడా ఎందులోని రకాలు, ఇన్బ్రీడింగ్లోని రకాలు. ఇన్బ్రీడింగ్లో 2 టైప్స్ ఉంటాయి, క్లోజ్ బ్రీడింగ్ అండ్ లైన్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్లో 3 టైప్స్ ఉంటాయి, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్ అండ్ ఆల్సో ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అనేసి 3 టైప్స్ ఉంటాయి. సో ఇన్బ్రీడింగ్లో 2 టైప్స్ ఏంటి, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్. ఇవి రెండు కూడా ఎందులోని రకాలు, ఇన్బ్రీడింగ్లో రకాలు. అది కాకుండా ఇన్బ్రీడింగ్ టైప్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు క్లోజ్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్ అని కానీ, క్లోజ్ బ్రీడింగ్ కజిన్ బ్రీడింగ్ అని కానీ, లేకపోతే కజిన్ బ్రీడింగ్ క్లోజ్ బ్రీడింగ్ అని కానీ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్స్ వచ్చేసి ఏంటండి, క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్ ఇంకొక పేరు కజిన్ మ్యాటింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్బ్రీడింగ్ అనేది కింది వాటిలో, ఇన్బ్రీడింగ్ అనేది ఒక్కటే ఇచ్చారు స్టేట్మెంట్, కింది వాటిలో ఏది కరెక్ట్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇన్బ్రీడింగ్ ఆప్షన్ ఏ చూద్దాం. ఇట్ మే ఎక్స్ప్రెస్ హార్మ్ఫుల్ రెసెసివ్ అల్లీల్స్ అండ్ ఫినోటైప్స్. ఇది ఇన్బ్రీడింగ్ అనేది ఇక్కడ మనము ఇన్బ్రీడింగ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పుకుంటున్నప్పుడు డిసడ్వాంటేజెస్లో చెప్పుకున్నాం. హార్మ్ఫుల్ రెసెసివ్ అల్లీల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, లేకపోతే ఫీనోటైప్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పేసి, హానికరమైనటువంటి అంతర్గత జన్యువులను ఎక్స్ప్రెస్ చేస్తుంది, లేకపోతే ఫీనోటైప్స్ దృశ్య రూప జన్యువులను ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, సో ఆప్షన్ బి ఇది కరెక్ట్. ఆప్షన్ బి ఏంటి, హోమోజైగోసిటీ. ఇందాక క్వశ్చన్లో డిస్కస్ చేసాం, హోమోజైగోసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి కంటిన్యూడ్ ఇన్బ్రీడింగ్ మే లీడ్ టు డిక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ ఫెర్టిలిటీ లీడింగ్ టు ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. అంటే కంటిన్యూగా ఇన్బ్రీడింగ్ అనేది జరిగిందనుకో, 2 జంతువుల మధ్య 2 యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి, 2 యానిమల్స్ మధ్య కంటిన్యూగా ఇన్బ్రీడింగ్ వాటి మధ్యనే సంపర్కం జరిపించామనుకోండి, అప్పుడు ప్రొడక్టివిటీ అనేది అప్పుడు వచ్చేటటువంటి జనరేషన్ నుంచి F1 F2 F3 వరకు ఓకే కావచ్చు, తర్వాత జనరేషన్స్ నుంచి ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది ఆటోమేటికల్లీ, అండ్ ఆల్సో ఫెర్టిలిటీ అనేది కూడా తగ్గి అది ఇన్బ్రీడింగ్ డిప్రెషన్కి దారి తీస్తుంది. అంటే అంతఃప్రజనన మాంద్యానికి దారి తీస్తుంది. ఇన్బ్రీడింగ్ అనేది చాలా తక్కువ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్బ్రీడింగ్లో ఇవన్నీ కూడా కరెక్టే. హోమోజైగోసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, హార్మ్ఫుల్ రెసెసివ్ అల్లీల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, అండ్ ఆల్సో కంటిన్యూడ్ ఇన్బ్రీడింగ్ జరగడం వల్ల ప్రొడక్టివిటీ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ద ఎబో. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ముందుగానే చెప్పానండి, వీడియో కొంచెం లెంతీగా అవుతుంది, అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి. సో కొంచెం ఓపిక్గా వినండి. ఎవరైతే క్లాస్ వింటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. క్లాస్ వినకుండా ఎవరైతే చదివి ఉంటారో, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా, డిగ్రీ స్టూడెంట్స్ అయినా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే డిఎస్సి, టీఆర్టీ ఆర్ జేఎల్, డిఎల్, జువాలజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, ఆల్రెడీ ఇది వరకు టాపిక్ చదివి ఉన్న వాళ్ళకైతే ఈ బిట్స్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక్గా బిట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ క్యాటిల్ ద కౌ ఆర్ బఫెల్లో దట్ ప్రొడ్యూసెస్ మోర్ మిల్క్ లాక్టేషన్ ఈజ్. ఇక్కడ మనం ఇన్బ్రీడింగ్లో పశువుల్లో కౌని కానీ బఫెల్లో కానీ, కవ్వైన బఫెల్లో అయినా రెండు కూడా ఫీమేలే కదా, ఈ ఫీమేల్గా ఉన్నటువంటి క్యాటిల్స్ ప్రొడక్షన్ అనేది మిల్క్ లాక్టేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ క్యాటిల్లో ఉన్నటువంటి కవ్వైన బఫెల్లో అయినా ఏ విధంగా ఉండాలని అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటండి, ఇక్కడ పశువుల్లో మిల్క్ లాక్టేషన్ ఎక్కువగా ఉండాలి అంటే మనం తీసుకునేటటువంటి కౌస్ కానీ బఫెల్లోస్ కానీ ఏ రకానికి చెందినవై ఉండాలి. బండ గుర్తు, కొండ గుర్తు గుర్తుపెట్టుకోమని చెప్పాను. సుపీరియర్, అది బుల్ అని అడిగినా, కవ్వ అని అడిగినా, బఫెల్లో అని అడిగినా, మేల్ అని అడిగినా, ఫీమేల్ అని అడిగినా ఖచ్చితంగా కూడా సుపీరియరే అయి ఉండాలి ఇన్బ్రీడింగ్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్పా. సో ఇక్కడ ఏంటి, మిల్క్ లాక్టేషన్ ఎక్కువగా ఉండాలి అంటే సూపర్ ఫీమేలా, సుపీరియర్ మేలా, మెటా ఫీమేలా, సుపీరియర్ ఫీమేలా, ఇది తీసేద్దాం. మిల్క్ అంటే మేల్ అనేది ఎవ్వరు కూడా ఏ పిచ్చి వాళ్ళు కూడా అనుకోరు. ఓకే, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా మేల్ అనుకోరు మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అయ్యేది. ఓకే, సో ఫీమేల్ ఇక్కడ 3 కన్ఫ్యూజన్గా ఉన్నాయి చూడండి, సూపర్, మెటా, సుపీరియర్. కొంతమంది అనుకుంటారు సూపర్ ఉమెన్ సూపర్ కావచ్చు అనేసి, కానీ కాదు. మెటా ఇదేదో వెరైటీగా ఉంది, సూపర్ సుపీరియర్ కంటే ఇదే కరెక్ట్ కావచ్చు అనుకుంటారు. నో వే, ఎక్కడైనా కూడా సుపీరియరే కరెక్ట్. అదే బుల్, ఇక్కడ బుల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు సుపీరియర్ మేల్ కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే సుపీరియర్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ రెఫర్స్ టు. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది దేనికి సంబంధించినది? ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇందాకనే మనం డిస్కస్ చేసాము ఆల్ ద ఎబో అని చెప్పేసి ఒక ఆన్సర్లో అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఫెర్టిలిటీ అనేది ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ తగ్గుతుంది. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే తగ్గడము. ఏం తగ్గుతుంది? ఇన్బ్రీడింగ్ అనేది తగ్గుతుంది. అంటే ఫెర్టిలిటీ, ఇన్బ్రీడింగ్ కంటిన్యూడ్ ఇన్బ్రీడింగ్ జరగడం వల్ల ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది, ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. ఓకే, ఇంక్రీజింగ్గా కాదు. ఒకసారి చూద్దాం ఎలిమినేషన్ మెథడ్లో. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే హెటెరోజైగోసిటీనా? కాదు. ఎన్హాన్స్డ్ అంటే పెరగడం,
ఇంక్రీజ్డ్ అంటే పెరగడం. నెక్స్ట్ పదాలతో మనకు సంబంధం లేదు, వదిలేసేయండి. ఇక్కడ డిప్రెషన్ అంటే తగ్గడం అంతే. ఓకే, తగ్గడం అనే దానికి ఎక్కడ కరెక్ట్గా ఉంది? ఇంక్రీజ్డ్ కాదు, ఎన్హాన్స్డ్ కాదు, రిడక్షన్. ఓకే, తగ్గడం. ఇది తగ్గడం. ఏం తగ్గుతుంది? ఫెర్టిలిటీ, ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ F1 ప్రోజెనీ ఈజ్ క్రాస్డ్ విత్ పేరెంటల్ జనరేషన్ ఇట్ ఈజ్. ఎప్పుడైతే F1 ప్రోజెనీ, F1లో ఏర్పడినటువంటి సంతతి పేరెంటల్ జనరేషన్తో క్రాసింగ్ జరిగినప్పుడు క్రాసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? F1 జనరేషన్లో ఏర్పడినటువంటి సంతతి పేరెంటల్ జనరేషన్తో క్రాసింగ్ అనేది జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, మేల్ పేరెంట్ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్తో కానీ, ఫీమేల్ పేరెంట్ మేల్ ఆఫ్ స్ప్రింగ్తో కానీ, అంటే మగ జనకజీవి ఆడ సంతతితో కానీ, ఆడజనకజీవి మగ సంతతి, అంటే మదర్ సన్తో కానీ, ఫాదర్ డాటర్తో కానీ క్రాసింగ్ అనేది జరిగితే అదే ఇక్కడ క్వశ్చన్. F1 ప్రోజెనీ అంటే F1లో ఏర్పడినటువంటి సంతానంలో ఏర్పడినటువంటి ఆ సంతతి పేరెంటల్ జనరేషన్తో గనక క్రాసింగ్ అనేది జరిగితే దాన్ని ఏమంటున్నారు? క్లోజ్ బ్రీడింగ్. నో డౌట్ క్లోజ్ బ్రీడింగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి క్లోజ్ బ్రీడింగ్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేను క్లియర్గా చెప్పాను. అవుట్ కట్, షార్ట్ కట్ మెథడ్స్లో కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కజిన్ మ్యాటింగ్. కజిన్ మ్యాటింగ్కి ఇంకొక పేరు ఏంటి? నేను ఇదివరకే చెప్పాను, ఇన్బ్రీడింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటి? లైన్ బ్రీడింగ్ అండ్ క్లోజ్ బ్రీడింగ్ అని చెప్పేసి. లైన్ బ్రీడింగ్కి ఇంకొక పేరు వచ్చేసి కజిన్ మ్యాటింగ్ అని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ కజిన్ మ్యాటింగ్కి ఇంకొక పేరు ఏంటి? లైన్ బ్రీడింగ్. ఓకే, క్వశ్చన్, ద బుల్ విచ్ గివ్స్ రైజ్ టు సుపీరియర్ ప్రోజెనీ యాజ్ కంపేర్డ్ టు దోస్ ఆఫ్ అదర్ మేల్. ఇక్కడ చూడండి, ఇందాక మనము ఏంటి ఇఫ్ క్యాటిల్ గివ్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసాము. ఏంటి? ఫీమేల్గా మనము బఫెల్లోని కానీ కౌని కానీ తీసుకుంటే మోర్ మిల్క్ లాక్టేషన్కి యూజ్ అయ్యేటటువంటి ఫీమేల్ ఏంటి? ఎక్కడైనా కూడా సుపీరియర్ అనే గుర్తుపెట్టుకోవాలి ఇన్బ్రీడింగ్లో అని చెప్పాను. అలా ఇక్కడ బుల్ తీసుకున్నాము. బుల్లో సుపీరియర్ ప్రోజెనీ రావాలి అంటే, ఒక మేలు రకమైనటువంటి సంతతి రావాలి అంటే, అంటే అదర్ మేల్తో మనము ఒక బుల్ని ఒక ఫీమేల్తో క్రాసింగ్ జరిపినప్పుడు వచ్చేటటువంటి ప్రోజెనీ సుపీరియర్గా రావాలి మిగతా మేల్తో కంపేర్ చేస్తే. అర్థమైందా మీకు? ఒక ఎద్దు ఉందండి, ఒక ఎద్దును ఒక ఆవుతో సంపర్కం జరిపించినప్పుడు వచ్చేటటువంటి సంతానం ప్రోజెనీ. ఓకేనా? అప్పుడు ఆ బుల్ అనేది ఇచ్చేటటువంటి ప్రోజెనీ పర్ఫెక్ట్గా సుపీరియర్గా ఉండాలి. అదర్ బుల్తో సంపర్కం జరిపించినప్పుడు వచ్చేటటువంటి సంతతి కంటే సుపీరియర్గా ఉండాలి అంటే ఆ బుల్ ఏ రకానికి చెందినదై ఉండాలి. అక్కడ నేను చెప్పా, అక్కడ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పా ఏంటి, మేల్ అని అడిగినప్పుడు సుపీరియర్ మేల్ కరెక్ట్, ఫీమేల్ అడిగినప్పుడు సుపీరియర్ ఫీమేల్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పా. సో ఇక్కడ చూడండి ఆన్సర్స్లో సుపీరియర్ మేలా, సూపర్ మేలా, సుపీరియర్ మేలా, మెటా మేలా, సుపీరియర్ ఫీమేలా. ఆన్సర్ కొండ గుర్తు, బండ గుర్తు, కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, సుపీరియర్ మేల్. ఓకే, అర్థం కాకపోతే మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, బిలాంగ్స్ టు ద ఇన్బ్రీడింగ్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఇన్ ద యానిమల్ బ్రీడింగ్ మెథడ్స్. ఓకే, హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్ దట్ ఆర్ ఎలిమినేటెడ్ బై న్యాచురల్ సెలెక్షన్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఇన్. హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్ దట్ ఆర్ ఎలిమినేటెడ్ బై న్యాచురల్ సెలెక్షన్ ఆర్ ఎక్స్పోజ్డ్. ఇందాకే మనం 2 క్వశ్చన్స్ చేశాము. ఓకే, హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్, హానికర అంతర్గత జన్యువులు ఎలిమినేట్ చేయడము న్యాచురల్ సెలెక్షన్ ద్వారా ఎలిమినేట్ చేసేటటువంటి పద్ధతి ఎక్స్పోజ్ చేయడం ఎందులో జరుగుతుంది? ఇన్బ్రీడింగా, అవుట్ బ్రీడింగా, లైన్ బ్రీడింగా, క్రాస్ బ్రీడింగా? ఆన్సర్ ఏంటండి? ఇన్బ్రీడింగ్. హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్ అయినా ఫీనోటైప్స్ ఎలిమినేషన్ అయినా ఇన్బ్రీడింగ్లోనే జరుగుతుంది. హోమోజైగోసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్లో చెప్పుకున్నాం. సో మిగతాది ఏది చూడాల్సిన అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా తిప్పి అడిగినా కూడా యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఎట్నుంచి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ మీలో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇన్బ్రీడింగ్. ఓకే, ఇంతటితో ఇన్బ్రీడింగ్ ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అయిపోయింది. వీడియోస్ అయితే కొంచెం లేట్గానే అవుతున్నాయి, బికాజ్ నా వాయిస్లోనే మీకు అర్థమయ్యి ఉంటుంది. కొంచెం ఏమంటారు, నీరసంగా కొంచెం ఆయాసంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను వీడియోస్ సరిగ్గా చేయట్లేదండి. మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇంకా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి అంటే వాళ్ళకు కూడా కంపల్సరీ మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ద ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.